please remember. Okay. So let's try to do some sample or else a bit of simple record trigger flow. So నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ సో యాజ్ సూన్ యాజ్ లెట్ సపోజ్ నా రిక్వైర్మెంట్ సో వచ్చేసి when I update the rating field, ఓకేనా, రేటింగ్ ఫీల్డ్ టు కోల్డ్ అంటే అకౌంట్ రికార్డ్. సో అకౌంట్ రికార్డ్లో when I update the rating field, అకౌంట్ రికార్డ్లో రేటింగ్ ఉంటుంది కదా. సో ఇఫ్ యూ గో టు అకౌంట్ ఆబ్జెక్ట్, ఓకే, రికార్డ్, అండ్ ఇఫ్ యూ గో టు ద డీటెయిల్స్, ఓకే, ఇక్కడ రేటింగ్ ఫీల్డ్ ఓకేనా. సో ఆల్రెడీ రేటింగ్ కోల్డ్ లేకుండా రేటింగ్ ఫీల్డ్ ఇట్స్ పిక్ లిస్ట్, ఓకే, స్టాండర్డ్ పిక్ లిస్ట్ అంటే బై డిఫాల్ట్ గా వచ్చిన ఫీల్డ్ అనమాట. ఓకే, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ స్టాండర్డ్ ఫీల్డ్. సో నేను ఆల్రెడీ కోల్డ్ వాల్యూ లేకుండా ఉండి, సో ఇఫ్ ఐ అప్డేట్ ఇట్ టు కోల్డ్, సో ఇఫ్ ఐ అప్డేట్ ఇట్ టు కోల్డ్ అండ్ సేవ్ ఇట్, సో దానికి రిలేటెడ్ లో ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఏ ఆపర్చునిటీస్, క్లోజ్డ్ ఆపర్చునిటీస్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? సో దట్స్ మై యూజ్ కేస్. ఓకేనా. సో వెన్ ఐ అప్డేట్ అకౌంట్స్ రేటింగ్ ఫీల్డ్ వాల్యూ, ఓకే, టు కోల్డ్, ఓకేనా. అప్డేట్ అంటే ఆల్రెడీ కోల్డ్ ఉండి ఎడిట్ కొట్టి మళ్ళీ ఆల్రెడీ కోల్డ్ ఉంటే సేవ్ చేసామంటే, సో దట్స్ నాట్ ద కేస్. ఆల్రెడీ కోల్డ్ లేకుండా ఇఫ్ అప్డేట్ ఫ్రమ్ నాన్ కోల్డ్ వాల్యూ టు కోల్డ్, ఓకే, సో దెన్ ప్లీజ్ డిలీట్ క్లోజ్డ్ ఆపర్చునిటీస్. క్లోజ్డ్ అంటే ఇట్ కెన్ బి క్లోజ్డ్ వన్ లేదా క్లోజ్ లాస్ట్. ఇది స్టేటస్ అనమాట. ఓకేనా. క్లోజ్డ్ ఆపర్చునిటీస్ అంటే ఇఫ్ యూ గో టు ఆపర్చునిటీస్ యూ కెన్ సీ, ఓకే, సో ఇఫ్ యూ గో టు where is my opportunities? Okay, you have the status. Okay, so status as closed one, closed last, negotiation, qualification, అవునా. సో వాటికి స్టేటస్ ఏ ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి. ప్రాస్పెక్టింగ్, క్వాలిఫికేషన్, ఏ ఆపర్చునిటీస్ అయితే క్లోజ్డ్ వన్ లేదా క్లోజ్డ్ లాస్ట్ ఉంటాయో స్టేజ్ చూడండి ఇక్కడ, ఇవన్నీ ఆపర్చునిటీ స్టేజెస్. ఓకే, ఇట్స్ ఎ పిక్ లిస్ట్ అగైన్. ఓకే, సో మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సో క్లోజ్ వన్ లేదా క్లోజ్ లాస్ట్ ఉన్న ఆపర్చునిటీస్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో దట్స్ మై యూజ్ కేస్. ఓకేనా. సో అంటే మాన్యువల్గా కాదు. సో ఎప్పుడైతే నేను అకౌంట్ యొక్క రేటింగ్ నేను నాన్ కోల్డ్ నుంచి కోల్డ్కి అప్డేట్ చేశారనుకో, సో దానికి రిలేట్ అయిన ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, దానికి రిలేట్ అయిన ఆపర్చునిటీస్, ఏ ఆపర్చునిటీస్, అన్ని ఆపర్చునిటీస్ కాదు, క్లోజ్డ్ వన్ లేదా క్లోజ్ లాస్ట్ ఉన్న ఆపర్చునిటీస్ డిలీట్ అయిపోవాలి. ఓకేనా. ఓకేనా, అర్థమవుతుందా? రిక్వైర్మెంట్ అర్థమైందా గైస్? సో వెన్ ఐ అప్డేట్ ద అకౌంట్స్ రేటింగ్ ఫీల్డ్, సో ఎప్పుడైతే నేను అకౌంట్ రేటింగ్ నాన్ కోల్డ్ నుంచి కోల్డ్కి అప్డేట్ చేశానో, దానికి రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఉంటే, అన్ని ఆపర్చునిటీస్ కాదు, ఏ ఆపర్చునిటీస్ రిలేటెడ్ ఆపర్చునిటీస్లో వాటి యొక్క స్టేటస్ క్లోజ్డ్ వన్ కానీ లేకపోతే క్లోజ్ లాస్ట్ కానీ అయి ఉంటే ఆ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. అర్థమవుతుందా? ఏమన్నా అంటే రిక్వైర్మెంట్లో ఏమైనా ఇష్యూ ఉందా, అంటే అర్థం కాకపోవడం ఏమైనా ఉందా? సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు అచీవ్ రికార్డ్ ఫ్లోలో ఏం చేయబోతున్నానంటే, సో దిస్ ఈజ్ మై యూజ్ కేస్. సో ఓకేనా, అర్థమవుతుందా? రిక్వైర్మెంట్ అర్థమైందా? హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్. అఖిల్, వైష్ణవి, ఓకే, Yes, sir. విశ్వ, రిక్వైర్మెంట్ అర్థమైందా? విశ్వ, దేర్ విశ్వ, మీకు రిక్వైర్మెంట్ అర్థమైందా? హలో, ఓకే, లుక్స్ లైక్ ఈజ్ బిజీ. ఓకే, సో మనం అకౌంట్ రికార్డు రేటింగ్ ఫీల్డ్ కోల్డ్కి అప్డేట్ చేసినప్పుడు దానికి రిలేట్ అయిన ఓన్ అంటే సపోజ్ 10 ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుందాం. సో 10 ఆపర్చునిటీస్లో 5 ఆపర్చునిటీస్ క్వాలిఫికేషన్లో ఉన్నాయి, 5 ఆపర్చునిటీస్ లేదా క్లోజ్ వన్ ఉన్నాయి, 5 డిలీట్ అయిపోవాలి, క్వాలిఫికేషన్లో డిలీట్ అవ్వకూడదు. సో దట్స్ ద రిక్వైర్మెంట్. సో నౌ లెట్స్ క్రియేట్ వన్ రికార్డ్ ఫ్లో అండ్ చెక్. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ మీద మనము రికార్డ్ అప్డేట్ జరిగినప్పుడు, అకౌంట్ ఆబ్జెక్ట్ మీద కదా. సో ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్, సో ఫీల్డ్ అప్డేట్ జరిగినప్పుడు, ఓకేనా, అకౌంట్ ఆబ్జెక్ట్లో అప్డేట్ జరిగినప్పుడు మాత్రమే కాబట్టి నేను ఏం చేస్తానంటే రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ అంటే అకౌంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ జరిగినప్పుడు, ఏం అప్డేట్ జరిగినప్పుడు రేటింగ్ ఫీల్డ్ ఆల్రెడీ కోల్డ్ లేకుండా కొత్తగా కోల్డ్ అని వచ్చినప్పుడు అంటే అప్డేట్ జరిగి ఉండాలి, ప్రీవియస్గా ఓల్డ్ అని లేకుండా. సో అప్డేట్ అంటే ఎడిట్ చేసి వేరే ఫీల్డ్ వాల్యూ అప్డేట్ చేసినా కూడా అప్డేట్ కిందకి వస్తుంది, దట్స్ రికార్డ్ అప్డేట్. బట్ నేనేమంటున్నానంటే, సో ఎడిట్ చేసినప్పుడు ఆల్రెడీ రికార్డ్
రేటింగ్ ఫీల్డ్ కోడ్ లేకుండా కొత్త ఫీల్డ్ చేసినప్పుడు. సో దట్స్ వాట్ ఐ నీడ్ టు చెక్. సో అన్ని రికార్డ్స్ నా అంటే సో అన్ని రికార్డ్స్ అయితే కండిషన్స్ నన్ అని పెడతాం. సో మనం క్రైటీరియా చేస్తున్నాం కాబట్టి ఏ అకౌంట్ రికార్డ్స్ యొక్క రేటింగ్ అయితే మనము అప్డేట్ చేస్తున్నామో అకౌంట్ రికార్డ్స్. సో మనము లెట్స్ సీ. సో కండిషన్ నేను ఏం రాస్తానంటే ఆల్ కండిషన్స్ ఆర్ మెట్ ట్రూ అంటే ఇక్కడ చూడండి. సో ఐ విల్ సి అండ్ ఉంది, ఆర్ ఉంది, కస్టమ్ లాజిక్ ఉంది. సో అండ్ ఇక్కడ మనం ఏం రాసాం అంటే ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం. సో వాటికి ఇక్కడ ఓన్లీ అండ్ అని సెలెక్ట్ చేసుకున్నామంటే అన్ని కండిషన్స్ కి 1 అండ్ 2 అండ్ 3 యాడ్ అవుతుంది. అలా కాకుండా ఆర్ అని సెలెక్ట్ చేసుకున్నామంటే 1 ఆర్ 2 ఆర్ 3 అలా వస్తుంది అనమాట. అలా కాకుండా కస్టమ్ లాజిక్ అని సెలెక్ట్ చేసుకుంటే మనము 1 అండ్ 2 ఆర్ 3 అర్థమవుతుందా? సో ఇప్పుడు సపోజ్ మనం 3 కండిషన్స్ యాడ్ చేసామనుకో. సో మన కస్టమ్ లాజిక్ కాకుండా అండ్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్నిటికి 1 అండ్ 2 అండ్ 3 ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అని దాని మీనింగ్. అలా కాకుండా మన కస్టమ్ లాజిక్ ఇది కాకుండా 1 ఆర్ 2 ఆర్ 3 అని ఎప్పుడు ఇది అవుతుంది వెన్ యూ సెలెక్ట్ ద ఎనీ కండిషన్ మెట్ అని సెలెక్ట్ చేసుకో. అలా కాకుండా కస్టమ్ కండిషన్ లాజిక్ ఈజ్ మెట్ అని ఇచ్చామంటే మనం యూ కెన్ యాక్చువల్లీ డిఫైన్ 1 ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ ఆర్ ఈ 2 కండిషన్‌లో ఈ రెండిట్లో 2 సాటిస్ఫై అవ్వాలి లేదా ఈ మూడో సాటిస్ఫై అయినా పర్వాలేదు. అదెప్పుడు వెన్ వి సెలెక్ట్ ద కస్టమ్ లాజిక్ ఈజ్ మెట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకేనా? అర్థమవుతుందా? సో నేను ఇక్కడ కొంచెం అంటే మనము ఎక్స్‌ప్లనేషన్ పర్పస్ కొంచెం డీటెయిల్‌గా ఉండాలని చెప్పేసి. సో యూ కెన్ యాక్చువల్లీ డైరెక్ట్‌లీ డూ అండ్ కండిషన్ పెట్టి మల్టిపుల్ కండిషన్స్ యాడ్ కండిషన్స్ క్లిక్ చేస్తే అన్ని కండిషన్స్‌కి అండ్ అప్లై అవుతది. సో నౌ ఐ విల్ సెలెక్ట్ ద ఫార్ములా ఎవాల్యూట్స్ టు ట్రూ అంటే మొత్తం మనం ఇక్కడ ఫార్ములా మొత్తం ఎలాగైతే వాలిడేషన్ రూల్స్‌లో మనము కండిషన్ రాస్తాము. ఎప్పుడైతే ఆ కండిషన్ ఎవాల్యూట్స్ టు ట్రూ అయితదో అప్పుడే వాలిడేషన్ రూల్ ఫైర్ అవుతది. సో సిమిలర్‌గా నీకు ఇక్కడ రాసిన కండిషన్ మొత్తం అంతా ట్రూ అయితేనే నాకి ఆ క్రైటీరియా సాటిస్ఫై అయిన రికార్డ్స్ మాత్రమే మనకి ఫర్దర్‌గా ఫ్లో యాక్షన్స్ అనేటివి జరుగుతాయి. సో నేనేం చెక్ చేస్తున్నానంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్రియర్‌గా కోల్డ్ వాల్యూ లేకుండా ప్రస్తుతానికి కోల్డ్ వాల్యూ ఉండాలి. ఓకే. సో మనం ఏం చేస్తాము రేటింగ్ అనేది పిక్ లిస్ట్ కాబట్టి సో డైరెక్ట్‌గా మనము రేటింగ్ ఫీల్డ్ తీసుకోవాలి. మనము రేటింగ్ ఫీల్డ్ వాల్యూ తీసుకోవాలంటే టెక్స్ట్ అనే ఫంక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి. సో ఫార్ములా ఫస్ట్ ఒక్క నిమిషం. ఇక్కడ మనకు ఫంక్షన్స్ ఉంటాయి. మనకు తెలుసు కదా! మనం వాలిడేషన్ రూల్స్‌లో గాని, ఫార్ములా ఫీల్డ్స్‌లో గాని లాజికల్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, నంబర్ ఫంక్షన్స్ ఓకేనా? మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? సో దే ఆర్ ద అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. ఓకే. ఓకేనా? సో సిమిలర్‌గా ఓకేనా? ఈ ఫంక్షన్ సెక్షన్ ఇన్సర్ట్ రిసోర్స్ ఓకేనా? సో ఇక్కడ కొన్ని రిసోర్సెస్ అంటే గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే సో ఇక్కడ మనం లేబుల్ తీసుకున్నామంటే ఇవన్నీ కస్టమ్ లేబుల్స్ అని దీని మీనింగ్. లేబుల్ అంటే సో కస్టమ్ లేబుల్స్ మనం డిస్కస్ చేయలేదు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో నెక్స్ట్ ప్రొఫైల్ అంటే లాగిన్ యూజర్ యొక్క ప్రొఫైల్ ఐడి, లాగిన్ యూజర్ యొక్క ప్రొఫైల్ నేమ్, లాగిన్ యూజర్ యొక్క ప్రొఫైల్ సో అండ్ సో వాల్యూ అయితే మనం ఏదైనా కండిషన్ రాయాలా లేదా రికార్డ్ అంటే ఈ రికార్డ్ అనే వేరియబుల్ ఏంటంటే మనం అకౌంట్ రికార్డ్ ఇస్తున్నాం కదా! సో ఏ అకౌంట్ రికార్డ్ మీద అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ రికార్డ్ యొక్క డేటా మొత్తము ఇక్కడ రికార్డ్‌లో ఉంటది. డాలర్ సింబల్ రికార్డ్‌లో ఉంటది. అర్థమవుతుందా? సపోజ్ నేను అకౌంట్ రికార్డ్ ఇఫ్ ఐ గో టు ఎనీ అకౌంట్ రికార్డ్ ఓకే. Okay, so if I click on this Burlington Textiles, so when I update something here, so that account all the detail values, okay, so ఈ values అన్ని డాలర్ సింబల్ డాలర్ రికార్డ్ లో ఉంటాయి. అర్థమవుతుందా? దట్స్ ద రికార్డ్ వేరియబుల్. రికార్డ్ వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఏ రికార్డ్ ఆన్ విచ్ ఇక్కడ మన రికార్డ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటి అకౌంట్ అనేది చెప్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ రికార్డ్ ఫ్లోలో ఆబ్జెక్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో దిస్ రికార్డ్ వేరియబుల్ కంటైన్స్ ద వాట్ ఎవర్ ద అకౌంట్ రికార్డ్ ఆన్ విచ్ యూఆర్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ యువర్ యాక్షన్స్ ఓకేనా. మనం సపోజ్ నేను అదే ఇక్కడ అపార్చునిటీ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో. సో అపార్చునిటీ డాలర్ సింబల్ రికార్డ్ లో మనం ఏ అపార్చునిటీ రికార్డ్ అయితే మాడిఫై చేస్తున్నామో ఆ రికార్డ్ యొక్క డేటా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? వాట్ డూ యూ మీన్ బై రికార్డ్ గ్లోబల్ వేరియబుల్? ఓకే, అర్థమవుతుందా? ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? హలో, ప్లీజ్ రెస్పాండ్. హలో. నో శివ. నెక్స్ట్ రికార్డ్ ప్రియర్ అంటే ఏం లేదు. సపోజ్ నేను ఇక్కడ ఒక రికార్డ్ ఎడిట్ చేశాను అనుకో. సపోజ్ ఫోన్ నెంబర్ ఇంతకుముందు 1 2 3 4 ఉంది, లేకపోతే ఇప్పుడు సపోజ్ 1 2 3 4 ఉంది. సో సేవ్ చేశాను. రికార్డ్ ప్రియర్ వాల్యూ సపోజ్ వన్ మినిట్. సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ కెన్ గివ్ సమ్ వాల్యూ. సో సమ్ వాలిడేషన్ రూల్ ఐ హావ్ రిటన్ వెరీ లాంగ్ బ్యాక్. లెట్స్ గో టు సైట్ అకౌంట్ సైట్ abcd సంథింగ్. ఓకే, సో రికార్డ్ ప్రేయర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సపోజ్ మనకి ఇనిషియల్‌గా రికార్డ్ ఎలాగ ఉంది. సో
నేను 1, 2, 3, 4 నుంచి 4, 5, 6, 7 యాడ్ చేస్తాననమాట. సో, డాలర్ సింబాల్ రికార్డ్ డాట్ ప్రియర్ డాట్ ఆ ఫోన్ నంబర్ ఏముంటదంటే రికార్డ్ ప్రియర్ డాట్ ఫోన్ నంబర్ ఏముంటదంటే 1, 2, 3, 4 ఉంటది. రికార్డ్ డాట్ ఫోన్ నంబర్ ఏమవుతదంటే 3, 4, 5, 6 అర్థమవుతుందా? 3, 4, 5, 6 ఉంటది. సో, రికార్డ్ డాట్ ప్రియర్ డాలర్ సింబాల్ రికార్డ్ అంటే ఏంటంటే, సో, మనము కరెంట్‌గా ఏ రికార్డ్‌నైతే మనము మాడిఫై చేస్తున్నామో, ఆ రికార్డ్‌లో డేటా వచ్చేసి డాలర్ సింబల్ రికార్డ్‌లో ఉంటదనమాట. డాలర్ సింబల్ రికార్డ్ ప్రియర్ ఓకేనా? రికార్డ్ ప్రియర్‌లో ఏముంటదంటే, మనం మాడిఫై చేసినప్పుడు ఫ్రమ్ ఏ టు బి మాడిఫై చేసామంటే, రికార్డ్ డాట్ ప్రియర్ సపోజ్ ఈ అకౌంట్ నేము ఏబీసీడీ ఉంది. ఏబీసీడీ నుంచి ఎక్స్‌వైజెడ్ మార్చామంటే రికార్డ్ డాట్ ప్రియర్ డాట్ నేమ్ అకౌంట్ డాట్ నేమ్‌లో ఏముంటదంటే ఏబీసీడీ ఉంటది. ఎందుకంటే సో, ప్రియర్‌గా అంటే అప్డేట్ కాకముందు యూ ఆర్ అబౌట్ టు అప్డేట్ ఓకేనా? సో, మనం అప్డేట్ చేసిన వాల్యూ వచ్చేసి ఎక్స్‌వైజెడ్. ప్రియర్ వాల్యూ ఏముంది? ఏబీసీడీ. సో, మనం ప్రియర్ వాల్యూ ఏముందో చెక్ చేయాలంటే రికార్డ్ డాట్ పేర్‌లోకెళ్తాం. ఓకేనా? అర్థమవుతుందా? సో, దట్స్ ద గ్లోబల్ వేరియబుల్ అన్నమాట. రికార్డ్ పేరుకి అది తేడా. ఓకేనా? ఇది కూడా అకౌంట్ రికార్డ్, ఇది కూడా అకౌంట్ రికార్డ్. ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అకౌంట్ తీసుకున్నాం కాబట్టి. ఓకే. అదే వేరే ఆబ్జెక్ట్ తీసుకుంటే అది ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేదన్నమాట. రికార్డ్ డాట్ పేర్ అంటే వెన్ వి చేంజ్ సంథింగ్ అనే రికార్డ్ ప్రియర్ వాల్యూస్ ఫ్రమ్ ఏ టు బి మార్చామంటే రికార్డ్ డాట్ ప్రియర్‌లో ఏ వాల్యూ ఉంటది. దట్స్ వాట్ రికార్డ్ డాట్ ప్రియర్. నెక్స్ట్ యూజర్ అంటే ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యారో, ఆ యూజర్ యొక్క అడ్రెస్ గాని, సిటీ గాని, లేకపోతే వాట్ ఆర్ ది యూజర్ డీటెయిల్స్ ఆ యూజర్ డీటెయిల్స్ అని ఓకేనా? యూజర్ రోల్ ఐడీ గాని, స్ట్రీట్ గాని. సో, కొన్ని సినారియోస్‌లో ఏమవుతదంటే సో, ఏ యూజర్ అయితే రన్ చేస్తున్నారో లేకపోతే ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యారో, ఆ యూజర్ యొక్క డేటా ప్రొఫైల్ దీంతో మ్యాచ్ అయితేనే నువ్వు పర్టిక్యులర్ కండిషన్ చేయి. సో, బేస్డ్ ఆన్ ద లాగ్డ్ ఇన్ యూజర్ సిటీ మీద గాని, ఈ రోల్ ఐడీ మీద గాని లేకపోతే సో, బేస్డ్ ఆన్ సర్టెన్ లాగ్డ్ ఇన్ యూజర్స్ మీద మనం కండిషన్ రాయాలనుకుంటే మనము యూజర్ గ్లోబల్ వేరియబుల్స్‌లోకెళ్తాం. ఓకే. నెక్స్ట్ యూజర్ రోల్ అంటే యూజర్ లాగిన్ అయిన యూజర్ రోల్ యొక్క నేమ్ గాని, లేకపోతే ఐడీ గాని వాటి యొక్క డేటా మనం తెచ్చుకోవచ్చు. అవి కాకుండా సో, నెక్స్ట్ సిస్టమ్ అంటే ఈ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ ఉంటది గదా! ఆ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ యొక్క డేట్ అండ్ టైమ్ తెచ్చుకోవడం గాని ఓకే. సో, నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే మన కంపెనీ ఇన్ఫర్మేషన్‌లో మనకు ఆర్గ్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి గదా! ఆర్గ్ యొక్క లైక్ ఫోన్ నంబర్ గాని, స్ట్రీట్ గాని సో, వాటి యొక్క డీటెయిల్స్ తెచ్చుకోవడం గాని ఇవన్నీ మనం తెచ్చుకోవచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? సో, ఆర్ యూ క్లియర్ సో ఫార్? సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఎవాల్యుయేట్స్ టు ట్రూ. సో, ఎందుకు ఈ ఫార్ములా వచ్చిందంటే బికాజ్ వి హావ్ సెలెక్టెడ్ ద ఫార్ములా ఎవాల్యుయేట్స్ టు ట్రూ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. అలా కాకుండా సింపుల్ 1 ఆర్ 2 కండిషన్స్ సపోజ్ అకౌంట్ రేటింగ్ చేంజ్ అయిందా లేదా అలాంటివి మాత్రమే చెక్ చేయాలనుకుంటే యూ కెన్ సింప్లీ రైట్ ఓకే. సో, అకౌంట్ రేటింగ్ ఈక్వల్స్ టు ఈ ఈస్ చేంజ్డ్ అని ఒకసారి ఇక్కడ ఈస్ చేంజ్డ్ అని ఇచ్చామంటే ఓకేనా? ఈస్ చేంజ్డ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే అకౌంట్ రికార్డ్ యొక్క రేటింగ్ వాల్యూ ఈస్ చేంజ్డ్ అంటే ట్రూ చేంజ్ అయిందా లేదా అని అడగడం అనమాట. ఈస్ చేంజ్డ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి గ్లోబల్ కాన్స్టాంట్ అనేది కాన్స్టాంట్ వేరియబుల్ అంటే ఫ్లోలో కొన్ని కాన్స్టాంట్స్ అంటే జస్ట్ లైక్ వేరియబుల్స్ లాగా. సో, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే రికార్డ్ చేంజ్ అయిందా లేదా ఓకేనా? ఈస్ చేంజ్ ట్రూ ఇచ్చామంటే ఇక్కడ దీని మీనింగ్ ఏందంటే అకౌంట్ రికార్డు వాల్యూ ఈస్ చేంజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే చేంజ్ అయినప్పుడు అంటే అకౌంట్ రికార్డ్ యొక్క వాల్యూ చేంజ్ అయిందా? రేటింగ్ వాల్యూ చేంజ్ అయ్యుంటేనే మనం ఫర్దర్‌గా మూవ్ అవ్వాలి అని దాని మీనింగ్. ఓకేనా? సో, అది ఆపరేటర్. ఈ ఆపరేటర్ ఏం చెప్తది? సపోజ్ అకౌంట్ రేటింగ్ వాల్యూ చేంజ్ అయింది. ట్రూ అయింది. ఓకే. అది కాకుండా ఇంకో కండిషన్ యాడ్ చేయాలి. ఓకేనా? సో, చేంజ్ అయింది ప్లస్ నెక్స్ట్ రేటింగ్ చేంజ్ అయినప్పుడు రేటింగ్ వాల్యూ ఏంటి? ఈక్వల్స్ టు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చూడండి రేటింగ్ సెలెక్ట్ చేసుకోగానే రేటింగ్‌లో ఉన్న పిక్ లిస్ట్ వాల్యూస్ ఆటోమేటిక్‌గా నాకు వచ్చేస్తాయన్నమాట ఇక్కడ. సో, కోల్డ్. సో, ఈ 2 సారీ ఆహ్ కోల్డ్. సో, చేంజ్ అయ్యి కోల్డ్ అయినప్పుడు నేనేం ఫర్దర్‌గా ఏం చేయాలి? ఓకేనా? సో, ఇక్కడ చూడండి 2 థింగ్స్ ఉంటాయి. ఆప్టిమైజ్ ద ఫ్లో ఫర్ అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు యాక్షన్స్ అండ్ రికార్డ్స్ అంటే సేల్స్‌ఫోర్స్‌లోకి డేటాబేస్ సేవ్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ అవుతది. సో, డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ అయిన తర్వాత మనం ఏదైనా పర్టిక్యులర్ యాక్టివిటీ చేయాలంటే మనము యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్‌లోకి వెళ్తాం. అలా కాకుండా రికార్డ్ ఇన్సర్ట్ అవ్వకనే మనం ఏదైనా చెక్ చేయాలి డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ అవ్వకుండానే మనం ఏదైనా చెక్ చేయాలంటే సో, జస్ట్ లైక్ వాలిడేషన్ లాగా. సో, దెన్ వి విల్ యాక్చువల్లీ గో విత్ ద ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్. ఇక్కడ చూడండి. సో, ది ఫ్లో రన్స్ బిఫోర్ ద రికార్డ్ ఈస్ సేవ్డ్ టు డేటాబేస్ అంటే మనం ఒక అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసినాం అనుకుందాం. సో, ఇప్పుడు అకౌంట్ యాన్యువల్ రెవెన్యూ మోర్ థాన్ 5,00,000 ఉన్నప్పుడు నేను అకౌంట్ సైడ్ వాల్యూ బ్లాంక్ ఉండకూడదు. అది నా రిక్వైర్మెంట్. ఓకేనా? సో, ఇది జస్ట్ లైక్ మనం వాలిడేషన్ రూల్ కూడా అచీవ్ చేయొచ్చు. బట్ సర్టెన్ కేసెస్‌లో మనము విల్ గో విత్ ద ఫ్లో ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అంటే
మనం సేల్స్‌ఫోర్స్‌లోకి అకౌంట్ రికార్డ్ గాని, లేకపోతే ఏదైనా రికార్డ్ డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ అవ్వకనే మనం ఏదైనా వాలిడేషన్స్ చేయాలంటే, సో ఈ ఫ్లో మనం సేల్స్‌ఫోర్స్‌లో డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ అవ్వకనే మనము రన్ అవ్వాలంటే, దెన్ విల్ సెలెక్ట్ ద ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఫ్లో రన్స్ ఆఫ్టర్ ద రికార్డ్ ఈస్ సేవ్డ్ టు డేటాబేస్. అంటే మనము డేటాబేస్‌లో అకౌంట్ రికార్డ్ గాని ఎడిట్ చేసినప్పుడు, లేకపోతే క్రియేట్ చేసినప్పుడు సేవ్ క్లిక్ ఇచ్చిన తర్వాత సర్టెన్ యాక్షన్స్ జరగాలనుకుంటే, దెన్ విల్ సెలెక్ట్ ద యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇలా నేను క్రైటీరియా రాయొచ్చు. ఇంకో క్రైటీరియా ఏంటి? సో నా క్రైటీరియా ఏంటి? ప్రీవియస్‌గా ఆ రికార్డ్‌కి రేటింగ్ వాల్యూ కోల్డ్ అని ఉండకూడదు. అంటే రికార్డ్ డాట్ ప్రియర్ వాల్యూ కోల్డ్ అని లేకుండా నాట్ ఈక్వల్స్ టు కోల్డ్ అయి ఉంటే ఆ కండిషన్ ఎక్కడ చెక్ చేయాలి? ఇక్కడ చూడండి, నాకు రికార్డ్ డాట్ ప్రియర్ వాల్యూ ఉందా ఇక్కడ? లేదు. రికార్డ్ డాట్ ప్రియర్ వాల్యూ లేదు. కాబట్టి రికార్డ్ డాట్ ప్రియర్ వాల్యూ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు బై డిఫాల్ట్‌గా ఆల్రెడీ కోల్డ్ ఉంటే ఎడిట్ చేసి మళ్ళీ కోల్డ్ వాల్యూ ఇచ్చి సేవ్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు రికార్డ్ డాట్ ప్రియర్ వాల్యూ చెక్ చేయదనమాట. సో నేను రికార్డ్ డాట్ ప్రియర్ వాల్యూ చెక్ చేయాలంటే, సో ఐ విల్ గో టు ద ఫార్ములా ఎవాల్యుయేట్స్ టు ట్రూ. ఓకేనా? నెక్స్ట్ పిక్ లిస్ట్ ఫంక్షన్ తీసుకుంటాను కాబట్టి ఆల్వేస్ ఐ నీడ్ టు టేక్ ద టెక్స్ట్. ఓకేనా? సో టెక్స్ట్ ఐ హోప్ మనకి ఇది వాలిడేషన్ రూల్స్‌లో మనకి వాలిడేషన్ రూల్స్‌లో గాని, ఫార్ములా ఫంక్షన్స్‌లో గాని వచ్చుంటది. టెక్స్ట్ ఫంక్షన్ ఇన్ ANSI అనలిటిక్స్, నాట్ ANSI అనలిటిక్స్, ఇన్ ఫార్ములా ఆర్ వాలిడేషన్ రూల్స్ ఆఫ్ సేల్స్‌ఫోర్స్. ఏంటి టెక్స్ట్ ఫంక్షన్? ఓకే. ఇన్ని చోట్ల మనం టెక్స్ట్ ఫంక్షన్స్ యాక్చువల్లీ సపోర్ట్ చేస్తది. సో టెక్స్ట్ ఫంక్షన్ కెన్ కన్వర్ట్ పర్సెంటేజ్, నంబర్, డేట్ టైప్ ఆర్ కరెన్సీ టైప్ ఫీల్డ్స్ ఇంటూ టెక్స్ట్ లైక్ మారుస్తది. వీటిని కాకుండా సో పిక్ లిస్ట్ వాల్యూస్‌ని కూడా మనము టెక్స్ట్ లైక్ మారుస్తామనమాట. ఓకేనా? సో అంటే పిక్ లిస్ట్ వాల్యూస్‌ని తీసుకునేటప్పుడు మనం టెక్స్ట్ ఫంక్షన్ తీసుకోవాలి. సో నేనేం చేస్తానంటే టెక్స్ట్ ఫంక్షన్ తీసుకుంటాను. కన్వర్ట్స్ వాల్యూ టు ద టెక్స్ట్ యూజింగ్ ద స్టాండర్డ్ డిస్‌ప్లే ఫార్మాట్. ఓకేనా? సో ఇక్కడ టెక్స్ట్, సో ఏ వాల్యూ తీసుకుంటాను? రేటింగ్ యొక్క వాల్యూ. సో ఫస్ట్ ఏంటి? రికార్డ్ ప్రియర్ వాల్యూ కోల్డ్ ఫస్ట్ మన క్రైటీరియా ఏంటి? రికార్డ్ డాట్ వాల్యూ కోల్డ్ అయి ఉండాలి. ఓకేనా? సో మనం రికార్డ్ యొక్క వాల్యూ, రికార్డ్ డాట్ రేటింగ్ వాల్యూ, రేటింగ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్‌లో కోల్డ్ అయి ఉండాలి. అది కాకుండా మన కండిషన్ ఏంటి? కోల్డ్ అయి ఉండాలి. ప్రియర్ వాల్యూ కోల్డ్ అయి అంటే ప్రియర్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు ప్రియర్ వాల్యూ కోల్డ్ అయి ఉండకూడదు. ఓకేనా? ప్రియర్ వాల్యూ కోల్డ్ అయి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? రికార్డ్ ప్రియర్ వాల్యూ డాట్ రేటింగ్. ఓకే. దీనికి కూడా టెక్స్ట్ అప్లై చేయాలి. ఎందుకంటే సో ఇట్స్ టెక్స్ట్ పిక్ లిస్ట్ వాల్యూ కాబట్టి షుడ్ టేక్ ఇట్ ఇన్ ఎ టెక్స్ట్. ఓకే. టెక్స్ట్ ఆఫ్, ఓకే, ఈ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు కోల్డ్. అర్థమవుతుందా? కరెంట్ వాల్యూ కోల్డ్ అయ్యండి. ప్రియర్ వాల్యూ కోల్డ్ కాకుండా ఉండి నెక్స్ట్ చేంజ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? ఈస్ చేంజ్డ్ ఫంక్షన్ ఉందా? ఈస్ చేంజ్డ్ ఆఫ్ ఏ ఫీల్డ్? ఇక్కడ మనం వాల్యూ తీసుకోవట్లేదు కాబట్టి దీన్ని వాల్యూ తీసుకొని దీంతో కంపేర్ చేయట్లేదు. ఈస్ చేంజ్డ్ ఆఫ్ రికార్డ్ రేటింగ్. ఓకే. అర్థమవుతుందా? కన్‌ఫ్యూజ్ చేస్తున్నానా? ఏమన్నా ఉంటే చెప్పండి బ్రదర్. చెక్ సింటాక్స్. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మనం మాడిఫై చేసినప్పుడు రికార్డ్ యొక్క వాల్యూ కోల్డ్ అయి ఉండాలి. అంతకుముందు రికార్డ్ యొక్క వాల్యూ అంటే ముందు ఆల్రెడీ కోల్డ్‌గా ఉంటే మనం కోల్డ్‌గా అప్లై చేయకుండా నాన్ కోల్డ్ నుంచి అంటే ప్రియర్ వాల్యూ కోల్డ్ లేకుండా కరెంట్ వాల్యూ కోల్డ్ అయ్యండి. ఈ చేంజ్ ట్రూ అయి ఉండాలి. ఓకేనా? ఈ 3 కండిషన్స్ అన్ని పెట్టాను కాబట్టి మొత్తం అంతా ట్రూ అయితేనే నాకి ఇదవుతదనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, కండిషన్ అంతా సింటాక్స్ చెక్ చేశాను. సో 1 మినిట్ గైస్. ఓకే. చెక్ చేసిన తర్వాత ఐ విల్ పుట్ ఇట్ ఇన్ సైలెంట్. సో చెక్ చేసిన తర్వాత ఐ మీన్ జస్ట్ లైక్ మనకు వాలిడేషన్ ఫార్ములా ఫీల్డ్‌లో మనం ఎలా అయితే ఫార్ములా సింటాక్స్ చెక్ చేస్తామో అక్కడ చెక్ చేసి సో మనం డేటాబేస్‌లోకి అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత అప్డేట్ అయిన తర్వాత ఓకే. అప్డేట్ అయిన తర్వాత గాని సో మనం ఫస్ట్ యాక్చువల్‌గా అప్డేట్ సినారియోస్ తీసుకుంటున్నాం కాబట్టి విల్ టేక్ దట్. ఓకే. సో ఆఫ్టర్ రికార్డ్ ఇస్ అప్డేటెడ్ టు ద డేటాబేస్. ఓకే. నౌ సేవ్ ఇట్. సో ఫ్లో లేబుల్ ఓకే. డిలీట్ క్లోజ్డ్ ఆప్స్ రిలేటెడ్ టు అకౌంట్. ఓకేనా? ఇది నా నేమ్. ఓకే. సో ఇక్కడ సేవ్ చేస్తానన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఓకే. ఈ క్రైటీరియా మనం ఏ క్రైటీరియా ఆఫ్ అకౌంట్ రికార్డ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ క్రైటీరియా మనం డిఫైన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే మనము ఈ అకౌంట్‌కి రిలేటెడ్ అయిన అపాజిటరీస్ తెచ్చుకోవాలి. అవునా? ఈ అకౌంట్‌కి రిలేట్ అయిన అపాజిటరీస్ తెచ్చుకోవాలి. ఓకేనా? తెచ్చుకొని వాటిని డిలీట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి డేటాబేస్ యాక్షన్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ప్యాలెట్. ఓకేనా? సో ఓకేనా? చూసారంటే మీరు వేర్ ఇస్ దిస్
ఇక్కడ సంథింగ్ టూల్ బాక్స్ కాకుండా సంథింగ్ మనకి విల్ గెట్ సమ్. ఓకే. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ రైట్ నౌ. ఓకే. ఇక్కడ చూడండి. సో మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సో ఏ అకౌంట్ రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నాము? ఈ అకౌంట్‌కి రిలేట్ అయిన ఆపర్చునిటీ రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నాం. అవునా? సో నేను ఏం చేయాలి? సో ఇక్కడ మనకి డిలీట్ డేటా, ఇక్కడ మనకు కొన్ని డేటాబేస్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. డేటాబేస్ ఆపరేషన్స్ లైక్ క్రియేట్ డేటా. సో క్రియేట్ అంటే మనము ఏదైనా రికార్డ్స్ క్రియేట్ చేయడం గానీ, ఓకేనా? గెట్ రికార్డ్స్ అని ఉంటదనమాట. అంటే గెట్ రికార్డ్స్ అంటే మనకు మనం ఎస్‌క్యూఎల్‌లో ఎలాగైతే క్వెరీ చేసి గెట్ రికార్డ్స్ అని ఉన్న డేటాని ఫెచ్ చేసుకుంటామో అలా దాన్ని గెట్ రికార్డ్స్ చేసి ఫెచ్ చేసుకోవచ్చు. అప్డేట్ అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్‌ని వాల్యూస్‌ని అప్డేట్ చేయడం గానీ, ఓకేనా? డిలీట్ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్న రికార్డ్స్‌ని డిలీట్ చేయడం. ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం ఏ రికార్డ్స్‌ని? ఆపర్చునిటీ రికార్డ్స్‌ని. ఓకేనా? నౌ క్లిక్ ఆన్ డిలీట్ రికార్డ్స్. సో నేనేం చేస్తానంటే డిలీట్ క్లోజ్డ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఆప్స్ అని చెప్పేసి నేమ్ ఇస్తాను. ఓకేనా? సో ఇది డిలీట్ యాక్షన్ అనమాట. సో నేనేం చేస్తానంటే సో రికార్డ్స్ ఎలా తెచ్చుకోవాలి? ఓకేనా? సో ఐ విల్ యూజ్ ద ఐడీ స్టోర్డ్ ఇన్ ద రికార్డ్ వేరియబుల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్ వేరియబుల్ ఇది కాకుండా స్పెసిఫై కండిషన్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? సో ఏ ఆబ్జెక్ట్ డేటా నేను డిలీట్ చేయాలనుకుంటానంటే ఆపర్చునిటీ డిలీట్ చేయాలనుకుంటాను కాబట్టి ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఏ ఆపర్చునిటీస్ ఇక్కడ ఆపర్చునిటీ అన్ని ఆపర్చునిటీసా? కాదు. ఏ ఆపర్చునిటీ యొక్క అకౌంట్ పేరెంట్ అకౌంట్ యొక్క రేటింగ్ మారిందో ఆ ఆపర్చునిటీ యొక్క పేరెంట్ అకౌంట్ యొక్క ఆపర్చునిటీస్ మాత్రమే. కాబట్టి నేనేం చేయాలంటే ఆపర్చునిటీ పేరెంట్ అంటే ఆపర్చునిటీ డాట్ అకౌంట్ ఐడీనా? అవునా? అంటే ఈ ఆపర్చునిటీ మనం అంటే సపోజ్ దీనికి పేరెంట్ దీనికి అకౌంట్ లేదనుకో ఏదో ఒక అకౌంట్ ఇస్తాను. అకౌంట్ ఓకే. సార్ ఇక్కడ ఉంది కదా! సో ఈ బుల్లింగ్ ఇక్కడ లెట్ మీ గో టు వన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీకి వెళ్ళామనుకుంటే ఈ ఆపర్చునిటీ యొక్క పేరెంట్ అకౌంట్ ఏంటి? అకౌంటే లేదు. ఓకే. లెట్స్ టేక్ సంథింగ్. ఓకే. ఇప్పుడు నేను బుర్లింగ్టన్ టెక్స్‌టైల్స్‌లో రేటింగ్ ఆల్రెడీ కోడ్ లేకుండా కోడ్ అని అప్డేట్ చేశాననుకుంటే, ఇది క్లోజ్డ్ లాస్ట్ అనుకుందాం. ఓకేనా? క్లోజ్డ్ 1 గాని క్లోజ్డ్ లాస్ట్ ఉంది. సో యాస్ సూన్ యాస్ నేను ఈ అపాసిటీ అకౌంట్ యొక్క రేటింగ్ కోల్డ్ అని అప్డేట్ చేసిన తర్వాత ఈ రికార్డ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోవాలి. అవునా? సో ఇప్పుడు అర్థమవుతుందా? అన్ని అపార్చునిటీస్ కాదు. ఓకే. సో నేను ఏ ఆపర్చునిటీ తెచ్చుకోవాలి? అన్ని ఆపర్చునిటీసే కాదు. మనం ఏ ఆపర్చునిటీ మీద అయితే మనం అకౌంట్ మారుస్తున్నామో, ఆ అకౌంట్ యొక్క ఆపర్చునిటీస్ కదా! సో నేను ఏం చేస్తానంటే ఆపర్చునిటీ యొక్క అకౌంట్ ఐడీ ఈక్వల్స్ టు ఏ అకౌంట్ ఐడీ? రికార్డ్ యొక్క అకౌంట్ ఐడీ. అవునా? రికార్డ్ యొక్క ఐడీ అర్థమవుతుందా? గైస్ ప్లీజ్ రెస్పాండ్. హలో. ఓకేనా? నేను ఇక్కడ కండిషన్ రాయకపోతే అన్ని ఆపర్చునిటీస్ తీసుకుంటారనమాట. సో నేను ఏ ఆపర్చునిటీ మీద నేను కోల్డ్ అని చేసినా అన్ని ఆపర్చునిటీస్ కండిషన్ ఏమిటి స్పెసిఫై చేయలేదంటే సో అన్ని ఆపర్చునిటీస్ తీసుకుంటాది. ఓకే. అలా కాకుండా ఏ ఆపర్చునిటీస్ యొక్క అకౌంట్ నేనైతే మారుస్తుండే ఇక్కడ రికార్డ్ యొక్క ఐడీ. ఓకేనా? ఏ ఆపర్చునిటీస్ యొక్క అకౌంట్ ఐడీ ఈక్వల్స్ రికార్డ్ ఐడీ. ఇప్పుడు ఏం చేస్తది? సపోజ్ నేను ఇక్కడ మార్చాననుకో, ఓకేనా? సపోజ్ కోల్డ్‌కి మార్చానంటే ఈ ఈ అకౌంట్ రికార్డ్ రిలేట్ అయిన ఆపర్చునిటీస్ మాత్రమే. ఓకేనా? సో ఈ ఆపర్చునిటీకి ఈ కండిషన్ తీసుకో. సో ఈ ఆపర్చునిటీస్‌కి రిలేట్ అయిన అకౌంట్ ఐడీ. ఓకేనా? సో ఏ ఆపర్చునిటీస్ మనం ఏ రికార్డ్ అయితే అకౌంట్ రికార్డ్ మారుస్తున్నామో ఆ అకౌంట్ రిలేట్ అయిన ఆపర్చునిటీస్ మాత్రమే తీసుకుంటారు. ఓకే. సో వాటిని నేను ఐయామ్ డూయింగ్ ద డిలీట్ రికార్డ్ ఆపరేషన్స్ అన్నమాట. ఓకే. సో ప్లస్ అది కాకుండా నాకు అన్ని ఇక్కడ నేను కండిషన్ పెట్టలేదు. ఇంక ఏది క్లోజ్డ్ లాస్ట్ గాని, క్లోజ్డ్ 1 గాని. అవునా? సో అప్పుడేం చేయాలి? నేను కండిషన్ రాస్తానన్నమాట ఇక్కడ. ఇంకోటి అది ప్లస్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1. నేను మళ్ళీ అండ్ అని క్లిక్ ఇచ్చాననుకో. ఓకే. స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ లాస్ట్ అని ఇచ్చాననుకో. సో ఇప్పుడేమవుతుందంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలని తీసుకుంటది. ఓకేనా? అంటే ఒక రికార్డ్ క్లోజ్డ్ 1 అయి ఉండాలి, క్లోజ్డ్ లాస్ట్ ఉండాలి. అలా కాకుండా నా రిక్వైర్మెంట్ ఏంటి? క్లోజ్డ్ 1 అయినా, క్లోజ్డ్ లాస్ట్ అయినా. సో అండ్ కండిషన్ కాదు. ఆ కండిషన్ అయినా, ఈ కండిషన్ అయినా. బట్ ఈ కండిషన్ అయితే అన్నిటికి కామన్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా ట్రూ అవ్వాలి. అప్పుడేం చేయాలి? నేను కస్టమ్ లాజిక్ తీసుకోవాలి. అప్పుడేంటి? 1 అయ్యుండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యుండాలి. అవునా? కాబట్టి నేను 2 ఆర్ 3 అంటే క్లోజ్డ్ లాస్ట్ అయిన రికార్డ్స్ ఆపర్చునిటీ రికార్డ్స్ లేదా క్లోజ్డ్ 1 అయిన ఆపర్చునిటీ రికార్డ్స్. అర్థమవుతుందా?
గైస్ ఓకే. సో ఈ రెండిట్లో అంటే అకౌంట్‌కి రిలేట్ అయిన ఆపర్చునిటీస్ క్లోజ్డ్ 1 ఆపర్చునిటీస్, క్లోజ్డ్ లాస్ట్ ఆపర్చునిటీస్ అయినా మనకి డిలీట్ అవ్వాలి. దట్స్ ద రీజన్ ఐ యామ్ యూజింగ్ కస్టమ్ లాజిక్ 2 ఆర్ 3 అంటే సో ఈ రెండిట్లో ఏది ట్రూ ఏది ఒకటి సాటిస్ఫై అయినా తీసుకోవాలి. ప్లస్ అకౌంట్ ఐడీ ఏ ఆపర్చునిటీ యొక్క అకౌంట్ ఐడీ మ్యాచెస్ విత్ ఇట్స్ పేరెంట్ మాడిఫై చేస్తున్న అకౌంట్ రికార్డ్ మ్యాచ్ చేయడం మాత్రమే. అర్థమవుతుందా? ఇవి సాటిస్ఫై అయినప్పుడు నాకు డిలీట్ అయిపోవాలి. ఓకేనా? సో మనం డిలీట్ యాక్షన్ చేస్తాం. సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అయిన రికార్డ్స్ మనకి డిలీట్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో సేవ్ చేస్తాను. సో ఇక్కడ మనం యాక్చువల్‌గా డీబగ్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకే. నౌ ఐ విల్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ యాక్టివేట్. యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే అగైన్ ఇట్ విల్ త్రో ఎర్రర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ గో టు వన్ ఆపర్చునిటీ విచ్ ఇస్ నాట్ ఆల్రెడీ హూజ్ రేటింగ్ ఈస్ నాట్ క్లోజ్డ్ ఆల్రెడీ. ఓకేనా? సపోజ్ ఎడ్జ్ కమ్యూనికేషన్స్ తీసుకుంటాను. దీని హార్ట్ సో ఆల్రెడీ కోడ్ లేదు. సో దీనికి అపార్చునిటీస్ ఏమైనా ఒక ఆల్రెడీ స్టేజ్ ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే. క్లోజ్డ్ 1 దీని స్టేజ్ ఏంటి? ఐడీసీ మేకర్స్ క్లోజ్డ్ 1 3 క్లోజ్డ్ 1 ఉన్నాయి. ఒకటి మన టెస్టింగ్ పర్పస్ కోసం ఒకటి క్లోజ్ లాస్ట్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే అవి కూడా డిలీట్ అయిపోవాలి. క్లోజ్డ్ 1 కాకుండా ఒకటి క్లోజ్ లాస్ట్. ఓకే. ఓకే. క్లోజ్ లాస్ట్. సో ఇప్పుడు నేనేంటి సో వెన్ ఐ మాడిఫై సో ఐ థింక్ సమ్ వాలిడేషన్ రూల్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఐ థింక్ కొన్ని వాలిడేషన్ రూల్ ఏదో పెట్టినట్లున్నారు. సో లెట్ మీ చెక్. ఓకే. వాలిడేషన్ రూల్. ఓకే. Concert cannot use of manner, but you cannot enter like that. Okay. So too many validation rules I have put. Okay. So then parent account revenue అన్నిటికంటే ఎక్కువ ఉండాలి, బ్లాంక్ ఉండకూడదు. ఓకే. టేక్ సైడ్ బ్లాంక్ ఉండకూడదు. రెవెన్యూ కొట్టండి. టూ మెనీ వాలిడేషన్ రూల్స్ కొట్టారు. Okay, so as of now, I'll go ahead. Annual revenue. It's not already level. Okay. Now I will update its to close last. Okay, greater than 50,000. సో క్లోజ్ లాస్ట్ అప్డేట్ చేశాను అవునా. సో ఇప్పుడు మనకి క్లోజ్ లాస్ట్ తో ఒకటి, క్లోజ్ 1 తో 2 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. సో 4 లో 3 డిలీట్ అయిపోవాలనా. వెన్ ఐ అప్డేట్ ఇట్స్ రేటింగ్ టు కోల్డ్. ఓకే, అర్థమవుతుందా? 4 లో 3 డిలీట్ అయిపోవాలి. లెట్ సి దట్ ఇస్ గెట్ డిలీటెడ్ ఆర్ నాట్. ఓకే, డిలీట్ అవ్వకపోతే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ ఫ్లో. సో చూడండి. సో చూడండి 4 లో 3 డిలీట్ అయిపోయాయి అవునా. హలో, గైస్ అబ్జర్వింగ్. Yes, bro. Yeah. Observing. సో అలా మనము అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. సో వీ కెన్ యాక్చువల్లీ డూ పర్ఫార్మ్ కాంప్లెక్స్ లాజిక్ ఆపరేషన్స్ ఆల్సో. ఓకేనా. సపోజ్ మనం ఏదైనా యూజర్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక పర్మిషన్ సెట్ అసైన్ చేయడం కానీ, లేకపోతే ఒక అకౌంట్ రికార్డ్, లేకపోతే ఒక అపాజిట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు దానికి ఫాలో ప్రోడక్ట్ క్రియేట్ చేయడం కానీ, సపోజ్ ఒక స్టూడెంట్ రికార్డ్ ఆల్రెడీ మనం చూసాము, టీచర్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అతనికి స్టూడెంట్ రికార్డ్ అసైన్ అవ్వడం కానీ, మనం ఏదైనా ఒక స్టేజ్
సపోజ్ నేను ఒక స్టేజ్ మార్చాను ఆపర్చునిటీలో, దానికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ గానీ ఏమైనా డిలీట్ అయిపోవడం గానీ, ఓకేనా? సపోజ్ టీచర్‌లో ఉన్నాడు. టీచర్ ఈస్ వర్కింగ్, నాట్ వర్కింగ్ అని చెప్పేసి స్టేజెస్ ఉంటాయి. నాట్ వర్కింగ్ అని అప్‌లోడ్ చేశామంటే అతని రిలేటెడ్ స్టూడెంట్స్ మొత్తము డిలీట్ అయిపోవాలి. లేకపోతే స్టూడెంట్స్ యొక్క ఫీల్డ్ వాల్యూస్ ఏదైనా అప్డేట్ అవ్వాలి. సో, ఇలా మల్టిపుల్ సినారియోస్‌కి మనం వీటిని వాడుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఫ్లో ఈస్ ఎ పవర్‌ఫుల్ టూల్ ఐ కెన్ సే. ఇట్స్ ఎ పవర్‌ఫుల్ టూల్. ఓకేనా? సో, ఆల్ అడ్మిన్స్ ఆఫ్ ద సేల్స్‌ఫోర్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్లో కేపబిలిటీస్. ఓకే. అర్థమవుతుందా? సో, ఫ్లోస్ చాలా 6 టైప్స్ ఉన్నాయి. రికార్డ్ ట్రిగ్గర్డ్ ఫ్లో, ఆటో లాంచ్డ్ ఫ్లో, షెడ్యూల్డ్ ఫ్లో, ఫ్లో ఆర్కెస్ట్రేషన్, ఫ్లో ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ ట్రిగ్గర్డ్ ఫ్లో, ఇలా 6 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? సో, మనం ఏదైనా ఒక రికార్డ్ డేటాబేస్ ఆపరేషన్స్ ముందు గాని, తర్వాత గాని, అప్డేట్ అయిన తర్వాత గాని, క్రియేట్ అయిన తర్వాత గాని చేయాలనుకుంటే మనము విల్ గో విత్ రికార్డ్ ట్రిగ్గర్డ్ ఫ్లో. అలా కాకుండా మనం యూజర్ ఇంటర్ఫేస్‌లో మనకు బ్యూటిఫుల్ లైక్ ఫార్మ్ ఇన్పుట్స్ గాని, లేకపోతే ఏదైనా ఇన్పుట్ అంటే మనము కోడింగ్ రాయకుండా సపోజ్ మనం హెచ్‌టీఎంఎల్‌లో తీసుకొని ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలంటే లైక్ హెచ్‌టీఎంఎల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ ఇంటిజర్ ఇలా రాయాలన్నమాట. లైక్ స్క్రీన్ ఫ్లోలో ఏంటంటే మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ ఫీల్డ్ అంటే మనము కోడింగ్ లేకుండా స్క్రీన్ ఫ్లోస్ డెవలప్ చేయొచ్చనమాట. లైక్ వితౌట్ కోడింగ్ యూ కెన్ డెవలప్ మచ్ ఈజియర్ యూజర్ ఇంటర్ఫేసెస్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓకే. సో, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో, ఐ విల్ గివ్ యూ ఎ బ్రేక్ ఆఫ్ 1 ఆర్ 2 మినిట్స్. నో ఫర్దర్ క్వెషన్స్. ఓకే. సో, సో ఈ రిక్వైర్మెంట్ అర్థమైంది కదా! సో, లెట్స్ మూవ్ బిట్ ఫర్దర్. సో, మీరు ఇలాంటి సిమిలర్ కేస్ లైక్ ఓవర్ ద వెబ్ చూసి చేసినా, మీ ఓన్‌గా ఏదో ఒక సినారియోస్ అనుకోని చేసినా నో ఇష్యూస్. ఓకే. సో, నెక్స్ట్ ఫ్లోస్‌లో ఇంకొకటి ఏదైనా స్క్రీన్ ఫ్లో చెప్తాను. ఓకే. లెట్స్ లెట్స్ క్రియేట్ వన్. నాకు 11:30కి మీటింగ్ ఉంది. ఓకే. సో, ఐ విల్ ట్రై టు స్కిప్ దట్ వన్ ఆర్ ఎల్స్ స్కిప్ చేయలేను మాక్సిమం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి 6 టైప్స్ ఉన్నాయా? సో, ఇంటర్వ్యూస్‌లో కామన్‌గా అడుగుతుంటారనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్. ఓకే. సీ ఈ నేమ్స్ అన్ని చెప్పగలగాలనమాట. ఓకేనా? సో, రికార్డ్ ట్రిగ్గర్డ్ ఆర్కెస్ట్రేషన్, ప్లాట్‌ఫార్మ్ ఈవెంట్ ట్రిగ్గర్డ్ ఫ్లో, ఆటో లాంచ్ ఫ్లో, స్క్రీన్ ఫ్లో ఇలా 6 టైప్స్ చెప్పాలనమాట. సో, నెక్స్ట్ అంటే వాట్ ఆర్ ద కేపబిలిటీస్ ఆఫ్ ఫ్లోస్ అని చెప్తుంటారనమాట. సో, వి కెన్ పర్ఫార్మ్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ దట్ వి కెన్ డూ ఇన్ యాక్చువల్ అపెక్స్. సో, అపెక్స్‌లో మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ మనము చేయగలం కదా! సో, వాట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ మనము ఇక్కడ చేయగలమనమాట. ఓకేనా? నెక్స్ట్ సో, వి హావ్ సీన్ ఎగ్జాంపుల్ ఐ థింక్ లాస్ట్ క్లాస్‌లో కూడా ఒక రికార్డ్ ట్రిగ్గర్‌లో ఎగ్జాంపుల్ చూసాము. ఈరోజు ఇంకో రికార్డ్ ట్రిగ్గర్‌లో ఎగ్జాంపుల్ చూసాము. నౌ లెట్స్ టేక్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. స్క్రీన్ ఫ్లో. ఓకే. సో, స్క్రీన్ ఫ్లోలో సో, వి కెన్ యాక్చువల్లీ బిల్డ్ స్క్రీన్స్ అనమాట. ఓకేనా? సో, వి కెన్ యాక్చువల్లీ బిల్డ్ స్క్రీన్స్. ఓకే. సో, ఇక్కడ స్క్రీన్ ఫ్లో కదా! సో, ఇక్కడ ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ యూ కెన్ సీ ద స్క్రీన్. ఓకేనా? వి కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ద స్క్రీన్. ఓకే. సో, ఆ స్క్రీన్‌లో ఏమైనా వాల్యూ సాటిస్ఫై అయితే వి కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ ద యాక్షన్. ఓకేనా? సో, ఇక్కడ యాక్షన్స్‌లో చూడండి. సో, వి కెన్ మనము వర్క్ ఫ్లోస్ ప్రాసెస్ బిల్డర్ చూసామనమాట. సో, వర్క్ ఫ్లోలో ఏమేమి యాక్షన్స్ చేయొచ్చు? వి కెన్ అప్డేట్ ద ఫీల్డ్. ఓకే. వి కెన్ సెండ్ అన్ ఈమెయిల్ అలర్ట్. వి కెన్ డూ అవుట్‌బౌండ్ యాక్షన్. వి కెన్ క్రియేట్ ఎ టాస్క్. ఓకేనా? అలా లేదా వి కెన్ యాక్చువల్లీ కాల్ ఎనీ అదర్ వర్క్ ఫ్లో యాక్షన్ దట్ వి క్రియేటెడ్. సో, అలా 4 యాక్షన్స్ చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ బిల్డర్ ఏమేమి యాక్షన్స్ చేయొచ్చు? పోస్ట్ టు చార్టర్ అంటే చార్టర్‌కి పోస్ట్ చేయొచ్చు. అపెక్స్ మెథడ్‌ని కాల్ చేయొచ్చు. ఈమెయిల్ అలర్ట్ సెండ్ చేయొచ్చు. ఓకే. సో, మనము లేదా ఒక రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. వాట్ ఎల్స్? ఓకే. సో, దేర్ ఆర్ ఫ్యూ అదర్ 4-5 ఇంకా ఎక్స్‌ట్రా ఉన్నాయి. క్విక్ యాక్షన్ కాల్ చేయడం. క్విక్ అని ఒకటి సేల్స్‌ఫోర్స్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ టూల్ ఉంటది. క్విక్‌ని కాల్ చేయడం గాని, సో, ఇలా మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఆహ్, అంటే సో, అపార్ట్ ఫ్రమ్ అదర్ డిఫరెన్సెస్ ఇన్ ప్రాసెస్ బిల్డర్ వి కెన్ డూ సర్టెన్ ఇఫ్ ఎల్స్ అండ్ కండిషన్స్ లైక్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనం ఏం యాక్షన్స్ చేయాలి? కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం యాక్షన్స్ చేయాలి? సో, నెక్స్ట్ మనము వర్క్ ఫ్లోస్‌లో కూడా మనము టైమ్ డిపెండెంట్ వర్క్ ఫ్లోస్ చూసాము. అవునా? టైమ్ డిపెండెంట్ వర్క్ ఫ్లోస్ చూసాము. అలాగే ప్రాసెస్ బిల్డర్‌లో కూడా మనకి టైమ్ డిపెండెంట్ యాక్షన్స్ ఉంటాయన్నమాట. సో, సిమిలర్ టు దట్ వన్ మనకి ఫ్లోస్‌లో కూడా టైమ్ డిపెండెన్స్ యాక్షన్స్ అవన్నీ చేయొచ్చు. బట్ ఏమేం యాక్షన్స్ ఫ్లో సపోర్ట్ చేస్తది? ఓకేనా? సో, దట్ యూ కెన్ యాక్చువల్లీ సీ యూజర్స్ వెన్ రిలేటెడ్ టు యూజర్స్. ఓకేనా? సో, యాక్టివేట్ సెషన్ బేస్డ్ పర్మిషన్ సెట్స్ అంటే ఒక యూజర్‌కి మనము సెషన్ బేస్డ్ పర్మిషన్ సెట్ అసైన్ చేయడం గాని, లేకపోతే సెషన్ బేస్డ్ పర్మిషన్ సెట్‌ని డీయాక్టివేట్ చేయడం గాని. ఓకేనా? సో, అంటే ఏమేమి యాక్షన్స్ చేయొచ్చు అంటే మనం అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, బేసిక్ లైక్ వి కెన్ సెండ్ అన్ ఈమెయిల్ అండ్ వి కెన్ మెసేజింగ్‌లో కెన్ పోస్ట్ టు చార్టర్ అంటే చార్టర్‌కి గ్రూప్‌కి చూసాం కదా! లాస్ట్ క్లాస్‌లో మనము చార్టర్ గ్రూప్‌కి పోస్ట్ చేసాము. గుర్తుందా? నార్త్ ఇండియన్ సేల్స్ టీమ్ చార్టర్‌కి గ్రూప్. ఓకేనా?
You can send conversational messages. Next, notifications. You can push the notifications like like so and so has been done అని చెప్పేసి opportunity stage క్లోజ్ అయింది అని నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు. ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. ఓకేనా, సెండింగ్ ఈమెయిల్ అలర్ట్. ఓకే, సర్వే సెండ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఆపర్చునిటీ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సర్వే లింక్ సెండ్ చేయడం కానీ, ఓకేనా, సో దట్ దే కెన్ పర్ఫార్మ్ ద సర్వే. కేసు క్రియేట్ చేయడం కానీ, ఓకేనా, ఇవన్నీ డిఫరెంట్ లాగే కాల్, ఇవన్నీ డిఫరెంట్ యాక్షన్స్ అనమాట. దట్ యాక్షన్ దట్ ఫ్లో సపోర్ట్స్. ఓకే, ఫ్లో సపోర్ట్ చేసే డిఫరెంట్ యాక్షన్స్ అనమాట. ఓకేనా, అంటే అపార్ట్ ఫ్రమ్ డేటాబేస్ ఆపరేషన్స్, అంటే డేటాబేస్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్ట్, క్రియేట్, అప్డేట్, డిలీట్ లాంటి డేటాబేస్ ఆపరేషన్స్ తో పాటు we can perform these actions like sending an email, creating a task, uh, uh, next వచ్చేసి assigning certain permission set as soon as user gets created. So ఇలా multiple things, there are various numerous user cases that we can perform with the flows. So all I request you guys here is please go through any one of these things like Salesforce flows use cases. Okay, so can you please go through any one of the take this Salesforce flows or something, or else any this one. Okay, so ఏమేమి యూజ్ కేసెస్ ఉంటాయి, we can actually have multiple things అన్నమాట. Okay, so when you have the time, okay na, so auto చూడండి, get an email domain using formula and flow, like multiple use cases ఉంటాయి. ప్లీజ్ అంటే అన్ని 100 యూజ్ కేసెస్ చెప్పినా, సో మినిమం నెంబర్ ఆఫ్ యూజ్ కేసెస్ we should be aware of అన్నమాట. ఓకేనా, సో కొన్ని అంటే ఇట్స్ టూ అంటే ఫ్లోస్ ఇట్స్ అ కంప్లీట్ కోర్స్ లాగా కొంతమంది చెప్తారనమాట. సో సిన్స్ వి యాక్చువల్లీ నీడ్ టు కవర్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, విల్ యాక్చువల్లీ వీఆర్ యాక్చువల్లీ కవరింగ్ వాట్ ఆర్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ద ఫ్లోస్, ఫ్యూ ఎగ్జాంపుల్స్, దట్స్ వాట్ వీఆర్ యాక్చువల్లీ కవరింగ్. ఓకేనా, చూడండి. ఓకే, ఇలాంటి కాంప్లెక్స్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, ఈ క్రైటీరియా సాటిస్ఫై అయితే ఇక్కడికి వెళ్ళు. సో ఇలాంటి కాంప్లెక్స్ ఫ్లోస్ అనేవి మనము తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ రీడ్ మోర్ అబౌట్ దిస్ వన్. సో మనకి ఈవెన్ ట్రయల్ గైడ్ లో మనకి ఫ్లోస్ కి సంబంధించిన సపరేట్ వాటి మాడ్యూల్స్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ప్లీజ్ గో త్రూ దిస్ థింగ్స్. ఓకే, అండ్ ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఓకే, అర్థమవుతుందా? సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను స్క్రీన్ ఫ్లోలో. సో లెట్స్ ఐఎమ్ ఇన్ ద స్క్రీన్ ఫ్లో. సో ఐ విల్ టేక్ వన్ సింపుల్ స్క్రీన్ ఫ్లో. ఏంటంటే, సో నా యూజ్ కేస్ ఏంటంటే, సో ఇక్కడ క్విక్ క్రియేట్ ఆఫ్ ద కాంటాక్ట్ అని చెప్పేసి మామూలుగా కాంటాక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ అకౌంట్ కి, సో ఐ నీడ్ టు గో టు ద రిలేటెడ్ సెక్షన్. ఓకే, అండ్ గో టు ద కాంటాక్ట్ సెక్షన్ అండ్ క్లిక్ ఆన్ ద హియర్, అండ్ ఐ నీడ్ టు ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఇలా కాకుండా సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ లైక్ క్విక్ బేసిక్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఈ 4 ఫీల్డ్స్ మాత్రమే అడుగుతూ ఇక్కడ ఒక బటన్ రావాలి. సో దాని మీద క్లిక్ చేస్తే ఆ 4 ఫీల్డ్స్ మాత్రమే ఫిల్ చేసే విధంగా నాకు యూజర్ ఇంటర్ఫేస్ రావాలి. సేవ్ అని క్లిక్ చేస్తే నాకు ఈ అకౌంట్కి కాంటాక్ట్ అనేది అసోసియేట్ అవ్వాలి. దట్స్ వాట్ మై రిక్వైర్మెంట్ ఇస్. ఓకే, సో దానికి నేనేం చేస్తానంటే, సో ఐఎమ్ ఇన్ ద స్క్రీన్ ఫ్లో సెక్షన్. ఓకే, ఐ విల్ టేక్ ద స్క్రీన్. ఓకే, ఒక స్క్రీన్ తీసుకుంటాను. సో ఫస్ట్ నేను ఇక్కడ స్క్రీన్కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో కాంటాక్ట్ స్క్రీన్ అనే ఒక నేమ్ ఇస్తాను. సో ఏపీ నేమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్, సో ఈ స్క్రీన్లో నాకు ఏమేమి కనపడాలంటే నేమ్ అనే సెక్షన్ కనపడాలి. సో నేమ్ అంటే ఇట్స్ లైక్ స్టాండర్డ్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకుంటుంది ఇది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో దీనికి కూడా నేమ్ ఇవ్వాలి. కాన్స్ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి, కాన్స్ కంప్లీట్ నేమ్ అని చెప్పేసి నేను ఒక ఏపీఐ నేమ్ ఇస్తాను అనమాట, కంప్లీట్ నేమ్ అని చెప్పేసి. సో దీంట్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఒక పెయిర్ లాగా ఉంటుంది. సో నేమ్తో పాటు నేను ఫోన్ నెంబర్, ఈమెయిల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఏపీఐ నేమ్ వచ్చేసి కాన్స్ ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఇవన్నీ కాంపోనెంట్స్ అండి. సో యాక్చువల్లీ స్క్రీన్ లో మనం ఇన్ని కాంపోనెంట్స్ తీసుకోవచ్చు. అంటే వీఆర్ నాట్ లిమిటెడ్ టు సర్టన్ థింగ్స్. వీ కెన్ టేక్ ద స్లైడర్, వీ కెన్ టేక్ ద టాగుల్. ఓకే, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం తీసుకోవచ్చు. నెంబర్, పిక్ లిస్ట్, మల్టీ పిక్ లిస్ట్. ఓకే, ఇలా మల్టిపుల్ థింగ్స్ తీసుకోవచ్చు. ఓకే, సో సిన్స్ ఐఎమ్ టేకింగ్ వెరీ ఫ్యూ ఇన్పుట్ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ నేను ఏపీఐ నేమ్ కాన్స్ ఈమెయిల్ అని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో ఇచ్చిన తర్వాత ఈ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత, సో ఇది మనం ఇక్కడ కనపడాలంటే ఏం చేస్తాము, యాక్షన్స్లోకి వెళ్ళి ఫ్లోస్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఫ్లోని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. బట్ మనం క్రియేట్ చేసుకున్న కాంటాక్ట్ ఈ అకౌంట్కి, మనం ఏ అకౌంట్ మీద అయితే మనము క్రియేట్ కాంటాక్ట్ అని క్లిక్ ఇస్తున్నాము, ఆ అకౌంట్కి ఆ కాంటాక్ట్ అసోసియేట్ అవ్వాలి. ఓకేనా, అది ఎలా? సో మనం అక్కడే, సో వీ హ్యావ్ దిస్ మేనేజర్ బాక్స్ లో మనం ఒక రీసోర్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఎందుకంటే
ఇక్కడ కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కాంటాక్ట్ యొక్క సో సపోజ్ దిస్ ఇస్ ద కాంటాక్ట్ ఓకే కాంటాక్ట్ కి పేరెంట్ ఫీల్డ్ ఉంటుంది కదా పేరెంట్ అకౌంట్ ఓకే దిస్ ఇస్ అకౌంట్ సో ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఇది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ లో ఇది లేబుల్ అకౌంట్ నేమ్ అనేది లేబుల్ సో బ్యాక్ ఎండ్ లో ఇట్స్ యాక్చువల్లీ అకౌంట్ ఐడి అనమాట సో ఇఫ్ యూ గో టు సారీ 11:30 అయింది 1 మినిట్ రెజ్యూమ్ రికార్డింగ్ మర్చిపోయాను అంటే పాస్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేయడం మర్చిపోయాను సో బట్ మీకైతే అర్థమైంది కదా ఓకే ప్రాక్టీస్ శివ. చేస్తారు ఈ 2 సినారీస్ ఈరోజు ప్రాక్టీస్ చేస్తారు కదా సరే శివ. ఓకే సో ఏమైనా ఇష్యూస్ డౌట్స్ ఉంటే ఈ రోజు కానీ రేపు కానీ అడగండి సో ప్రాక్టీస్ మోర్ ఓకే